హాయ్ బ్రో, హౌ ఆర్ యు? జై చరణ్ అని కామెంట్ చేసి చూడండి. ఖచ్చితంగా జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. 200% కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా, మీకు మన గేమ్ చేంజర్ పోస్టర్ ఎలా అనిపించింది? అండ్ సెకండ్ సింగిల్ సాంగ్ కూడా ఈ మంత్ వస్తుంది కదా, మీకు ఆ పోస్టర్ చూడగానే ఏమనిపించింది ఫస్ట్? థ్యాంక్ యూ టీమ్ ఆఫ్ గేమ్ చేంజర్. ఎందుకంటే పోస్టర్ చూస్తే వాము అన్ని రకాల మాస్ థింగ్స్ కలిసినట్టు ఉన్నాయి. ఆ తలకు కట్టిన రెడ్ బ్యాండ్ తెలుసుగా, మన జనసేన అదిరిపోయింది అంతే. అదిరిపోయింది. థ్యాంక్ యూ మన దిల్ రాజు గారు, థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ శంకర్ గారు, థ్యాంక్ యూ టీమ్ ఆఫ్ గేమ్ చేంజర్. చాలా బాగుంది. ఫస్ట్ సింగిల్ మాత్రం ఈ మంత్ లో వస్తుంది, సెప్టెంబర్ లో సెకండ్ సింగిల్ వస్తుంది. ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే మిగతా ఫ్యాన్స్ అందరూ ఏదేదో వాగుతున్నారు. సెకండ్ సింగిల్ తో చూపిస్తాం మా రామ్ చరణ్ తడాకే అంటే. మీకు వన్ డే లో ఇన్ని వ్యూస్ వచ్చి అంటారు కదా, అన్ని బ్రేక్ అయిపోతాయి. అంతే. ఇంకా ఆ డ్రెస్ ఎలా అనిపించింది అన్నది? డ్రెస్ అసలు మాస్ భయ్యా, ఎంత మాసీ లుక్ ఉంటుందంటే ఆ గ్రీన్ షర్ట్ గానీ, హెడ్ బ్యాండ్ కి మన జనసేన కండువా కట్టడం గానీ, వామ్మో. మనోడు స్టెప్ చూసారు కదా, స్టెప్ అసలు అది నార్మల్ స్టెప్ లా అనిపించట్లే. ఆ స్టెప్ కన్వర్ట్ చేసింది కూడా మన డాన్స్ మాస్టర్, ఫేమస్ డాన్స్ మాస్టర్ కాబట్టి. ఈ సింగిల్ తో ఇండియా కాదు, మీరు గ్లోబల్ స్టార్ ఉన్నారు కదా, దానికి డెఫినేషన్ అనేది ఈ సింగిల్ తో వస్తుంది భయ్యా. అంతేనా? పక్కా భయ్యా అది మాత్రం. ఎందుకంటే మీకు పోస్టర్ చూస్తే ఇప్పుడు వస్తుందిరా బాబు అని ఏగర్గా వెయిట్ చేసే రకంగా ఉంది. అది అదేదో అంటారు కదా, నోరు ఊరిపోతుందిరా బాబు అని. ఈ పోస్టర్ చూస్తుంటే అది ఇప్పుడు వస్తుందిరా బాబు సాంగ్. మా రికార్డ్స్ తో మిగతా రికార్డ్స్ అన్ని పగలగొట్టి మేము టాప్ లోకి వెళ్ళాక అప్పుడు మా రామ్ చరణ్ గారిని చూసి ఒక్కొక్కటి నోటు మీద అంటాడు. ఇంకా ఎవడో మాట్లాడు ఇంకా. హాయ్ బ్రో, జై చరణ్ అని కామెంట్ చేసి చూడండి. జై చరణ్ అని కామెంట్ చేసి చూడండి. అన్న, ఇప్పుడు గేమ్ చేంజర్ పోస్టర్ వచ్చింది అండ్ సాంగ్ కూడా ఇదే మంత్ వస్తుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆ పోస్టర్ చూడగానే? ఫస్ట్ థింగ్ అండి, వెరీ 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 హ్యాపీ. ఇప్పటి వరకు ఒక టైప్ ఆఫ్ మాసివ్నెస్ ఆయనలో చూసి, ఒక రంగస్థలంలో చూసాం, ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అలా చూసాం. అంటే ఒక లుంగి కట్టి, పంచకట్టు కట్టి ఆ రకంగా ఒక. దాని తర్వాత కొన్ని మూవీ వచ్చాయి. నెక్స్ట్ RRR లో ఒక డిఫరెంట్ జానర్, ఆచార్యలో కూడా ఒక డిఫరెంట్ జానర్. అంటే కొంతవరకు అవైట్ చేస్తున్నారు ఒక టైప్ ఆఫ్ ఒక మ్యాసివ్ లుక్. ఇది ఆ లుక్ అనేది కంప్లీట్ మ్యాసివ్ లుక్. అదేవిధంగా మన అందరి ఆరాధ్య దైవం, అందరు మోస్ట్లీ కనెక్టెడ్ పీపుల్, ద హ్యూజ్ క్రౌడెడ్ పీపుల్, హ్యూజ్ క్రౌడెడ్ ఫ్యాన్ ఆఫ్ ద ఎంటైర్ ఇండస్ట్రీ. ద పవన్ కళ్యాణ్ గారి కండువా అలా పెట్టుకొని అక్కడ చేయడం అనేది చాలా చాలా బాగుంది. అది వన్ టైప్ ఆఫ్ సింబాలిక్గా ఇండికేట్ చేస్తున్నట్టే వి ఆల్ ఆర్ వన్ అనేసి. చాలా బాగుంది, ఫెంటాస్టిక్ ఉంది. ఇంకా శంకర్ గారి డైరెక్షన్ గురించి అంటే భారతీయుడు ఒకే ఒకడు. కొంతవరకు ప్రీవియస్గా లాస్ట్ కొన్ని మూవీస్ డిజాస్టర్స్ అయ్యాయి. ఆ మూవీస్ డిజాస్టర్స్ అవ్వడం వల్ల కొంతవరకు డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఆయన రోబో నుంచి, దాని తర్వాత శివాజీ, దాని తర్వాత కరెక్ట్ కంబ్యాక్ ఇవ్వలేకపోయారు. ఆ కంబ్యాక్ గురించి గేమ్ చేంజర్ ద్వారా ఆకలిని తీర్చేసుకోవచ్చు. కంపల్సరీగా వీ క్యాన్ సీ దట్ వీ విల్ బి ఫీల్ మచ్ మోర్ హ్యాపీ వన్స్ ఇట్స్ కమ్. గేమ్ చేంజర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మరి? ఉన్నాయి, డ్యామ్ షూర్గా. అంటే ఇప్పటి వరకు ఫెయిల్యూర్స్ అన్నిటికీ సరైన కంబ్యాక్ ఇది అనేసి అనుకుంటున్నాం. కంపల్సరీగా ఇదైతే మంచి బ్యాక్ డ్రాప్తో, మంచి కంటెంట్తో ఈ మూవీ అయితే వస్తుంది అనుకుంటున్నాం. ఇప్పుడు వన్ వర్డ్ లో రామ్ చరణ్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? గుడ్ హార్టెడ్ పర్సన్, ఫస్ట్ థింగ్. కైండ్ హార్టెడ్ పర్సన్. హీ విల్ బి హెల్ప్స్ ఫర్ ఎవ్రీ వన్. ఎవరు ఆపదలో ఉన్నా ఆయన ఫస్ట్ చూడలేరు. ఫస్ట్ థింగ్, ఆయన నుంచి మోస్ట్గా నేర్చుకోవాల్సింది పాజిటివిటీ. ప్రతి ఒక్క విషయంలో కూడా పాజిటివిటీగా కనెక్ట్ అయ్యేవారు ఆ కేటగిరీలో చాలా తక్కువ మందిలో ఈయనొకడు అని చెప్పొచ్చు. చాలా గుడ్ హార్టెడ్ పర్సన్, ఫస్ట్ థింగ్. కైండ్ హార్టెడ్ పర్సన్. థ్యాంక్ యూ.